హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కర్బూజా తీసుకుని ఆ తర్వాత పైనున్న తొక్కంతా తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజలను కూడా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు కర్బూజాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కర్బూజాని తీసుకునేటప్పుడు బాగా పండింది తీసుకోండి. ఇలా పండింది తీసుకుంటే జ్యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, స్వీట్గా కూడా ఉంటుంది. అప్పుడు మనం పంచదార ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న కర్బూజా ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. పంచదార అనేది ఈ కాయ స్వీట్ని బట్టి వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 4-5 ఐస్ క్యూబ్స్, 1 కప్పు పాలు పోసి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయినట్లే. ఈ సమ్మర్లో ఇలా అప్పుడప్పుడు చేసుకుని తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.